జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో, జనరల్‌గా సోంపు డైజెషన్‌కి బాగా ఉపయోగపడతది. మౌత్ ఫ్రెషనర్ లాగా ఉపయోగపడతది. ఇలా తెలుసు మనకి. కానీ ఇది మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా బాగా యూజ్ అవుతుందని చెప్తూ ఉన్నారు. సో, ఏంటి అసలు దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి? ఎలా వాడుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారున్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. మ్యామ్, జనరల్‌గానే ఇప్పుడు సోంఫ్ అంటే మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. సోంఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో వస్తది. లేదా ఇప్పుడు సోంఫ్ టీ తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ తగ్గిపోతాయి. ఇలా తెలుసు. కానీ సోంఫ్‌లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి అని చెప్తున్నారు. ఏంటి మ్యామ్ ఓవరాల్‌గా దాని గురించి? సో, సోంఫ్ అండి, మనం ఏదైనా బయటికెళ్ళి డిన్నర్ చేసిన తర్వాత హ్మ్. సోంఫ్ తినకుండా బయటకి అవును. రాము. ఇప్పుడు ఇంకా చాలా ఇలా ఇదేమో న్యాచురల్ ఒరిజినల్ ఈ గ్రీన్ సోంఫ్. ఈ మధ్య మనం ఇది తక్కువ పైన ఉన్న షుగర్ కోటెడ్ సోంఫ్, అవును. అందులో ఉన్న పటిక బెల్లాలు వేసినవి అవి మనం ఎక్కువ ప్రిఫర్ చేసి చాలా మంది తీసుకుంటున్నాం. కాకపోతే ఒరిజినల్‌గా భోంచేసిన తర్వాత సోంఫ్ పెట్టడానికి కారణం మీరన్నట్లు ఒకటి మౌత్ ఫ్రెషనింగ్‌కి బాగా ఉపయోగపడుతుంది. హ్మ్. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఘాటైన స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు హ్మ్. అదంతా కూడా నోట్లో నుంచి ఆ స్మెల్స్ అంతా రాకుండా మనకి ఓరల్ హెల్త్ కోసము, తర్వాత మౌత్ ఫ్రెషనింగ్ కోసం ఉపయోగపడుతుంది. హ్మ్. ఇది జస్ట్ పైనకి తెలిసింది. రెండోది మనకు తెలుసు డైజెషన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. బాగా హెవీగా ఇష్టమైన ఫుడ్ చక్కగా కడుపు నిండా హ్మ్. ఇక్కడి దాకా తిన్నా కానివ్వండి, సోంఫ్ వేసుకున్నాము అనంటే ఆ బ్లోటింగ్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో, కడుపు ఉబ్బరంగా ఉండడం, హ్మ్. కడుపంతా టైట్ అయిపోవడము, హెవీగా తిన్న ఫుడ్ అవంతా కూడా మనకి సోంఫ్ తినడంతో లేదా సోంఫ్ వాటర్ మనం తాగితే గనక ఈ డైజెషన్ ఇష్యూస్ లేకుండా హెల్ప్ చేస్తది. ఇంతవరకైతే చాలా వరకు మనకి తెలుసు. కానీ సోంఫ్‌లో అంతకి మించి గుణాలున్నాయి. ఏవైతే మనకి హెల్త్ బెనిఫిట్స్ చేకూరుస్తాయి. ముఖ్యంగా ఎందుకనంటే ఈ సోంఫ్‌లో ఒక వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఉంది. అదే సెలీనియం. హ్మ్. సో, సెలీనియం ఉండడంతో ఏం జరుగుతుంది అనంటే, మన బాడీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆర్గన్ లివర్ హ్మ్. ఏదైతే డీటాక్సిఫికేషన్‌కి రెస్పాన్సిబులో, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఎక్కడ నుంచి ఫుడ్ టాక్సిన్స్ కానివ్వండి, లేకపోతే డైజెషన్ అయిన తర్వాత ఏవైతే టాక్సిన్స్ అంతా అక్యుములేట్ అయ్యి బ్లడ్‌లో ఉంటాయి, అన్నీ కూడా ఇవి లివర్‌లో డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. హ్మ్. కాబట్టి లివర్ అనేది ఎప్పుడూ స్ట్రెస్డ్ కండిషన్‌లోనే ఉంటుందన్నమాట. అయితే లివర్‌లో ఒక ఎంజైమ్ బాగా పనిచేయడం కోసం, ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్‌ని బాగా హెల్ప్ చేయడం కోసం ఈ సెలీనియం అనేది చాలా హ్మ్. ఇంపార్టెంట్. ఆ సెలీనియం ఎక్కువ మనకున్న ఫుడ్స్‌లో అవైలబుల్ ఉండదు. అదే ఈ సోంఫ్‌లో అవైలబుల్ ఉంది. హ్మ్. సెలీనియం. కాబట్టి అది తీసుకున్నప్పుడు హ్మ్. ఇది లివర్ డీటాక్సిఫికేషన్‌కి చాలా బాగా అవును. ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో లివర్ ఇష్యూస్ అనేవి చాలా మందికి పెరిగిపోయాయి. చాలా మందికి పెరుగుతున్నాయి. అంటే దేవుడు మనకి ఈ లివర్ ఒక 100% ఎక్స్‌ట్రానే ఇచ్చారు. హ్మ్. ఎందుకనంటే శరీరం మొత్తంలో ఏ ఆర్గన్ ఏది కట్ అయినా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మన వేలు కట్ అయితే గనక ఏమీ చేయలేము. హ్మ్. దాన్ని మళ్ళీ అతికించలేము. అంటే ప్లాస్టిక్ సర్జన్స్ ఉండి హ్మ్. ప్లాస్టిక్ సర్జరీతో చేస్తే అది కృత్రిమంగానే ఉంటుంది. కానీ హ్మ్. లివర్ ఒక్కటే ఒక ఆర్గన్ దేనికైతే దానంతట అది రీజనరేట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. హ్మ్. మొత్తం లివర్‌లో ఈవెన్ ఒక 10% భాగం ఉంటే చాలు. అక్కడి నుంచి 100% అంటే ఇంకో 90% అది హ్మ్. రీజనరేట్ అవ్వగలుగుతుంది. అయినా కానివ్వండి, మనకి ఆల్కహాల్ కన్జంప్షన్‌తో కానివ్వండి, లేకపోతే హెవీ టాక్సిన్ కన్జంప్షన్‌తో కానివ్వండి, లివర్ టాక్సిసిటీ ఎక్కువైపోయి మనకి సిరోసిస్ ఫస్ట్ గ్రేడ్ ఫ్యాటీ లివర్ వస్తుంది. హ్మ్. సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది. అది కూడా ఎక్కువ అయిపోయి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ దాకా వెళ్ళాల్సొస్తుంది. హ్మ్. సో, ఈ లివర్ కండిషన్స్‌నన్నిటిని మనము సింపుల్‌గా డైలీ బేసిస్‌లో లివర్‌ని హెల్తీగా ఉంచాలనంటే, ప్రతి మీల్ తర్వాత ఒక స్పూన్ ఈ హ్మ్. సోంఫ్ మనం తీసుకుంటే గనక లివర్ హెల్త్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో, నా అందరికి ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉన్నాయి. ఐటీ పీపుల్‌లో లివర్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. సో, లివర్ క్లెన్జింగ్ కోసం చాలామంది ట్రై చేస్తూ హ్మ్. ఉంటారు. సో, అవును. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్. అంటే రకరకాల జ్యూసెస్ అలా తీసుకునే బదులుగా ఇది తీసుకుంటే మంచిది. ఫాస్టింగ్ ఉన్నా మంచిదేనా మ్యామ్ జనరల్‌గా? ఫాస్టింగ్‌లో మనము సోంఫ్
సోంఫ్ వాటర్ సింపుల్గా. ఎవరికైతే ఎస్పెషల్లీ అసిడిటీ ఎక్కువ ప్రాబ్లం ఉంది, ఎందుకనంటే యాసిడ్ సెక్రీషన్స్ ఎక్కువగా ఉంటాయి బాడీలో, అలాంటి వాళ్ళు ఫాస్ట్ చేశారనుకోండి, ప్రాపర్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఇవ్వకుండా, వాటర్ సప్లై కరెక్ట్గా ఇవ్వకుండా, లేకపోతే ఫాస్టింగ్లో మామూలుగా నిమ్మరసం తేనె పైన ఒక సింపుల్ ఫాస్టింగ్ చేయమని చెప్తాము. సో అలాంటి వాళ్ళు ఈ ఫాస్టింగ్లో సింపుల్ సోంఫ్ వాటర్, అంటే ఇన్ఫ్యూజ్డ్ సోంఫ్ వాటర్ అనమాట, ఒక గాజు బాటిల్లో 1 లీటర్ గాజు బాటిల్లో ఇందులో 1 టేబుల్ స్పూన్ సోంఫ్ అందులో వేసేసి వాటర్ నింపేసి జస్ట్ సింపుల్ అలానే ఉంచేసి రోజంతా వాటర్ సిప్ చేసుకుంటే గనక ఈ అసిడిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈజీగా ఫాస్టింగ్ చేయగలుగుతారు. ప్లస్ ఇదేంటి, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కింద ఆ వాటర్ అంతా సోంఫ్ని అబ్జార్బ్ చేసుకుని ఉంటుంది. 1 లీటర్ తాగిన తర్వాత మళ్ళీ ఇంకొక 1 లీటర్ వాటర్ నింపుకొని అలా టోటల్ డే మొత్తంలో ఒక 3 లీటర్స్ దాకా తీసుకోవచ్చు. సో అలా ఫాస్టింగ్ చాలా ఈజీగా, ఈ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సోంఫ్ వాటర్ తీసుకొని చాలా ఈజీగా ఫాస్టింగ్ చేయగలుగుతారు. జనరల్ గానే ఇప్పుడు ఫుడ్ తిన్నాక సోంఫ్ వాటర్ తీసుకున్నా గానీ డైజెషన్ అనేది మంచిగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సో సోంఫ్ వాటర్ బదులు మనం సోంఫ్ వాటర్ అనేది తీసుకొని చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనము నమలేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ సోంఫ్లో విటమిన్ ఏ ఇంకా విటమిన్ సి, ఈ 2 విటమిన్స్ ఇందులో అధికంగా ఉన్నాయి. సో విటమిన్ సి మనకి తెలుసు ఇమ్యూనిటీ బూస్టర్, అండ్ ఈ 2 కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అనమాట. కాబట్టి బాడీలో ప్రతి సెల్లో జరిగే డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని సెల్యులార్ రిపేర్కి సోంఫ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఏ విధంగానైనా అంటే ఒక్కసారన్నా వారంలో ఒక రోజన్నా సోంఫ్ వాటర్ తీసుకుంటే మంచిది, చాలా మంచిది. డైలీ ఫుడ్ తిన్నాక సోంఫ్ అంటే న్యాచురల్ సోంఫ్ తీసుకోవాలి. అవును, మీరు అన్నట్లు షుగర్ కోటెడ్ అలాంటివి తీసుకుంటే ప్రయోజనాలకు బదులుగా డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అవును. సో ఈ న్యాచురల్, ఈ ఏమీ ఆర్టిఫిషియల్ ఇది లేకుండా, ప్లస్ వేయించిన సోంఫ్ కూడా ఇస్తూ ఉంటారు. సో వేయించిన సోంఫ్ కంటే కూడా ఇది ఈ సన్నగా చిన్నగా మనకి న్యాచురల్ గా లభించే ఈ సోంఫే అన్నిటికంటే శ్రేష్టం. ఇది కూడా కొంచెం తీయగా ఉంటది కదా, లైట్ స్వీట్నెస్ ఉంటుంది. అండ్ సోంఫ్ తిన్న తర్వాత మనం నీళ్లు తాగితే కూడా చాలా స్వీట్ గా అనిపిస్తుంది. దీని న్యాచురల్ ఫ్లేవర్ అలా ఉంటుంది, ఇష్టంగా కూడా అందరూ తింటాము. కాబట్టి కాకపోతే ఎక్కువ కూడా ఇది చాలా మంచిది కదా డైజెషన్ కి అని చెప్పి అలా అని అధికంగా కూడా తినకూడదు, దానికి కూడా లిమిటేషన్ ఉంటుంది అనమాట. సో 1 స్పూన్ మాక్సిమం, 1 టీ స్పూన్ మాక్సిమం సోంఫ్ తీసుకుంటే గనక మంచి హెల్త్ బెనిఫిట్స్ మనం పొందుతాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సోంఫ్ అంటే అదొక మంచి సుగంధ ద్రవ్యం, స్పైస్. సో ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే మనం జనరల్గా వంటల్లో అలా వాడడం కాబట్టి కొన్ని లడ్డూస్ ప్రిపరేషన్లో అలాంటి వాటిల్లో కూడా దీన్ని, స్వీట్స్ ప్రిపరేషన్లో కూడా వేస్తూ ఉంటారు, యాడ్ చేస్తూ ఉంటారు. అట్లా తీసుకోవచ్చు. డిన్నర్ తర్వాత, ఫుడ్ తర్వాత, ఎనీ లంచ్ తర్వాత కూడా దీన్ని తీసుకోవచ్చు. షుగర్ కోటెడ్ మాత్రం అవాయిడ్ చేయాలి. న్యాచురల్ సోంఫ్ తీసుకోవాలి. దాన్ని వేయించి దాని కోసం ఏదో ఫ్లేవర్స్ చేసి మాత్రం తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే మీరు న్యాచురోపతి డాక్టర్స్ అందరూ చెప్తారు ఏంటంటే వెజిటబుల్స్ దానిలో ఉన్న మనకి అన్నీ కావాలి, విటమిన్స్ మినరల్స్ అన్నీ కావాలి అంటే దాన్ని ఓవర్ కుక్ చేయకూడదు అని. సో యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నా మంచిదే, సెమీ కుక్ తీసుకున్నా మంచిదే. అట్లాగే ఇవన్నీ కూడా వెరీ ప్రాసెస్ చేసి అయితే తీసుకోకూడదు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.